పరిపాలన కార్యక్రమం పెట్టి ఆరోపణ చేయండి సార్. హౌస్ రికార్డు సెటిలైట్ చేసే ప్రయత్నమే గౌరవ సభ్యులు విజయరమణారావు గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని వారు చెప్పారు అధ్యక్ష. నేను ఓన్లీ వారికి తెలియక చెప్పలేదు అనుకుంటున్నాను, తెలిసి తప్పు చెప్పిందని నేను అనుకోవట్లేదు. ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ అధ్యక్ష. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డుల కింద 20,69,033 మంది కొత్త సభ్యులను చేర్చడం జరిగింది అధ్యక్ష. ఒక్కటి కూడా ఇవ్వలేదని వారు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకా చెప్పమంటే ఇయర్ వైజ్ కూడా డీటెయిల్స్ ఉన్నాయి, నేను అందులోకి పోవట్లేదు అధ్యక్ష. ఒక్క పాయింట్, ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టలేదు, పట్టించుకోలేదు అన్నారు అధ్యక్ష. ఇది పూర్తిగా సత్యదూరమైంది. మహబూబ్ నగర్ జిల్లాలో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల దగ్గరకు వెళ్ళి ప్రాజెక్టుల దగ్గర నిద్ర చేసి 4,000 కోట్ల రూపాయలు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో తేవడం జరిగింది. మూడవ పాయింట్ వారు చెప్పింది సుందిల్లా అన్నారం కూడా ఉంచాలనా కూల్చాలనా వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పాలన్నారు. నిన్నగాక మొన్న అసెంబ్లీలోనే కౌన్సిల్లో గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సుందిల్లా అన్నారం సేఫ్ గా ఉన్నది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని గౌరవ మంత్రి గారే సమాధానం చెప్పారు. ఇవాళ కాళేశ్వరం కూలిందనే తప్పు ప్రచారం వద్దు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, ఇవన్నీ బాగున్నాయి. ఓన్లీ ఒక మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకుల్లో 1 బ్లాకులో 1 పిల్లర్ మాత్రమే కుంగింది. ఇంత మాత్రాన మొత్తం కాళేశ్వరం కూలిందని ఒక దుష్ప్రచారం చేయడము, ఇది మా మీద కోపం కొద్ది చేయడం కాదు, ఇది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలి, సభ రికార్డ్ సెట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయరామన్ మంత్రి గారు. గౌరవ సభ్యులు